Hello story lovers, welcome back to my channel Pravarakia part 6. అంతే సీఎం ఎదురుగా ఉన్న మీడియా వాళ్ళు మొత్తం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్న మమ్మల్ని ఇద్దరిని క్లిక్ అనిపించారు. అది గమనించిన ముందు డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి, ఏం చేస్తున్నారు మీరు? ఆ అమ్మాయి సీఎం గారి కొత్త సెక్రటరీ. ఏంటి సార్ మీడియా వాళ్ళు ఇలా వస్తున్నారని అతని వైపు చూడ్డంతో, సార్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారని చెప్పి ఆ పిక్ న్యూస్‌లో వైరల్ అయిందంటే మాత్రం బాగోదని వార్నింగ్ ఇవ్వడంతో మీడియా వాళ్ళు కాస్త వెనక్కి తగ్గారు. అథర్వ నా వైపు సీరియస్‌గా చూసి లోపలికెళ్ళిపోయాడు. ఎందుకో నాకర్థం కాలేదు. సీఎం గారు కావడంతో నన్ను తోసేసి అందరూ ఆయనతో సహా లోపలికి వెళ్ళిపోవడంతో, లోపలికి వెళ్లి కుక్కలు తగులాడుకుంటున్నట్టుగా వాదోపవాదాలు పెట్టుకునే వాళ్ళ గోల వినే ఓపిక లేక బయట కూర్చోవడంతో సీఎం సెక్రటరీగా గుర్తుపట్టి జ్యూస్ ఆర్డర్ చేశారు బయటున్న స్టాఫ్. దాంతో మీడియా గోలకి బుర్ర హీట్ ఎక్కిపోవడంతో జ్యూస్ తాగి కూర్చున్న నాకు 3 గంటలు పిచ్చెక్కిపోయింది. 3 గంటల తర్వాత సీఎం గారు బయటికి రావడం చూసి, నా నోట్ ప్యాడ్ బయటికి తీసి నెక్స్ట్ మీటింగ్ చూసేసరికి ఒక ప్రెస్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. అదే విషయం జ్ఞాపకం చేయడంతో ప్రెస్ మీటింగ్ పెట్టిన చోటికి వెళ్ళడం కోసం కారు దగ్గరికెళ్ళేసరికి పరుగున అతన్ని అందుకొని వెళ్లి ఆల్రెడీ ఉదయం అతని పక్కన కూర్చొని రావడంతో వెళ్లి అతని పక్కన కూర్చున్నాను. అప్పటికి భావన ఒక 200 సార్లు ఫోను చేసి ఉండడంతో నా హ్యాండ్ బ్యాగ్ జుమ్ము జుమ్మని ఎగురుతూనే ఉంది. కానీ నేను మాత్రం ఆ గోలలో కాల్ లిఫ్ట్ చేస్తే దానికి ఖచ్చితంగా అనుమానం వస్తుందని కాల్ లిఫ్ట్ చేయలేదు. ప్రెస్ మీటింగ్ అయిపోయిన తర్వాత నోట్ ప్యాడ్‌లో చెక్ చేసుకున్న నాకు ఫారెన్ నుంచి వస్తున్న ఒక వేరే కంట్రీ ప్రెసిడెంట్‌తో సీఎం గారి ఇంట్లో లంచ్ ఉందన్న విషయం కనిపించగానే అబ్బో అనుకుంటూ అదే విషయాన్ని జ్ఞాపకం చేయడంతో ఇంటికి ఫోను చేసి అన్నీ రెడీగా ఉన్నాయో లేదో కనుక్కొని ఇంటికి కారు పోనివ్వమని చెప్పడంతో నేను అతని పక్కన సైలెంట్‌గా ఉన్నాను. ఈ రోజైనా లంచ్ తింటావా? లేకపోతే ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకొని అదే సరిపెట్టుకుంటాను సార్ అని చెప్తావా? అని అతను అనేసరికి అయోమయంగా అతని వైపు చూస్తే అతని పెదవుల చివర నిలబడిన అల్లరి నవ్వు కనిపించింది. కావాలని ఆట పట్టిస్తున్నాడా? లేకపోతే మొన్నన్న డైలాగ్ పట్టుకొని అంతసేపు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఫుడ్ అరగకుండా ఓపికుందా అని టెస్ట్ చేయడం కోసం అడిగాడో నాకర్థం కాలేదు. నిజానికి 3 గంటలు అసెంబ్లీలో అరిచి, తర్వాత మీటింగ్‌లో ఎంతసేపు మాట్లాడినందుకు తిన్న ఫుడ్ అతనికి అరిగిపోవాలి గానీ, నేను మీటింగ్స్ గుర్తు చేయడం తప్పితే చేసిన పనేమీ లేదు కాబట్టి నాకు పెద్దగా అలసిపోయినట్టుగా లేదు. నో సార్ అనగానే నా వైపు తిరిగి చూసిన అతని కళ్ళల్లో ఆశ్చర్యం అస్సలు మర్చిపోలేను. ఇప్పుడంత విచిత్రమైన విషయం ఏం మాట్లాడానని అతను అంత ఆశ్చర్యంగా చూసాడో అర్థం కాక, "ఏమైంది సార్?" అన్నాను చిన్నగా నవ్వుతూ. "నిన్న ఫుడ్ అవసరం లేదంటే ఫస్ట్ రోజు కదా! అలా అన్నావులే. నాతో తిరిగితే ఖచ్చితంగా తిన్నది అరిగిపోయి ఫుడ్ కోసం వెతుకుతావని అనుకుంటే, ఇప్పుడు కూడా నీకు ఆకలిగా లేదా?" అన్నాడు. లేదు సార్. మాట్లాడింది అటు మీడియాని మేనేజ్ చేసింది మీరు కాబట్టి మీకు ఆకలిగా ఉందేమో. నేను పెద్దగా చేసిన పనేమీ లేదు కాబట్టి నాకు ఆకలిగా లేదు సార్ అన్నాను. అయినా సరే అక్కడ మనల్ని కలవడానికి వచ్చేది ఒక కంట్రీ ప్రెసిడెంట్ కాబట్టి నా సెక్రటరీగా నువ్వు కూడా లంచ్ చేయాలి. లేదంటే నా కింద వర్క్ చేసే స్టాఫ్‌కి నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదని వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అన్నాడు అథర్వ. అది కదా సంగతి. లేకపోతే నా మీదేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమో అనుకున్నా. ఆ నవ్వు చూసి. కానే కాదు.
వచ్చే తింగరోడికి బిల్డప్ ఇవ్వడానికి అనుకుని సరే సార్ అన్నాను. ఫ్రీ ఫుడ్ కాదు అంటే నా అంత బ్రెయిన్‌లెస్ ఫెలోస్ ఎవరు ఉండరు. పైగా వేరే కంట్రీ ప్రెసిడెంట్ అంటే ఫుడ్ నాన్ వెజ్ డిషెస్ ఉంటాయి. ఎందుకు మిస్ చేసుకోవాలి అనుకున్నాను. మరొక గంటకి ఇంటికి వెళ్ళాం. బాబోయ్! ఏం జనమో! హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నట్టున్నారు అనుకుంటూ మా సీఎం గారిని ఫాలో అయ్యా. లోపలికి వెళ్లి అతను ఫ్రెష్ అప్ అయి వచ్చి వెళ్దామని అనడంతో మళ్ళీ ఎక్కడికి అన్నట్టుగా చూసేసరికి వచ్చే ప్రెసిడెంట్‌కి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేస్తే సరిపోదు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి రిసీవ్ కూడా చేసుకోవాలని చెప్పాడు. హుషబ్బా! అసలే కిటికీలు దించకుండా ఆ కార్‌లో ట్రావెల్ చేసేసరికి కడుపులో తిప్పుతుంటే మళ్ళీ ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్లి ఇంటికి రావడం ఏంట్రా నాయనా! అని తల కొట్టుకోవాలనున్నా కూడా ఏమీ చేయలేక నేనెందుకు సార్ మీరెళ్లి రావచ్చు కదా! అని అడిగాను. నిజంగా అక్కడ నీకేం పనుండదమ్మా సంయుక్త. కానీ సెక్రటరీ అన్నప్పుడు నువ్వు ఆ బాధ్యత నిర్వహించడం కోసం ఎప్పుడూ నీ ఓనర్ పక్కనే నువ్వు తిరుగుతూ ఉండాలి కదా! అని ఉదయం నన్ను సీఎం పక్కన కూర్చోమని చెప్పిన వ్యక్తి అనేసరికి ఇక తప్పదన్నట్టుగా ఆయనతో నడిచాను. ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌కి మరొక గంట కావడంతో ఇక ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కాక ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగ్గానే ఆయన కంటే ముందు నేనే లోపలికి పరిగెత్తేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తే సరాసరి ఎయిర్‌పోర్ట్ వాష్‌రూమ్ దగ్గరికెళ్లి కడుపులో ఉన్నదంతా కక్కేశాను. కడుపులో మొత్తం క్లీన్ అయిపోయి వికారం తగ్గిన తర్వాత నోరు కడుక్కొని బయటకొచ్చేసరికి వీళ్ళెవ్వరూ కనిపించకపోవడంతో కాస్త కంగారొచ్చి పక్కకు చూసేసరికి కార్యకర్తల్లో ఒకరిద్దరు అక్కడ కూర్చుని కనిపించి నన్ను చూడగానే లేచొచ్చి "ఏమైందమ్మా? అలా పరిగెత్తుకొచ్చావు?" అని అడిగారు. అంటే ఇదివరకెప్పుడు కారెక్కింది లేదు. ఉదయం నుంచి ఎండకు అక్కడ ఇక్కడ తిరిగేసరికి కాస్త కడుపులో తిప్పినట్టయి కంట్రోల్ అవ్వక వాష్‌రూమ్‌కి పరిగెత్తుకుంటూ వచ్చాను. సార్‌కేమైనా కోపమొచ్చిందా అని భయంగా అడిగాను. లేదు గాని ఏమైందో కనుక్కోమన్నారు అని వాళ్ళు చెప్పడంతో ఊపిరి పీల్చుకుని సార్ వాళ్ళు ఎక్కడున్నారు అని అడగడంతో వెళ్దాం పదమ్మా అని నన్ను తీసుకుని సార్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. సీఎం కావడం వల్లేమో ఎయిర్‌పోర్ట్‌లో ప్రతి ఒక్కరూ సెల్ఫీ కోసం ఎగబడుతూ ఉండడంతో సార్ బాడీగార్డ్స్ ఆపడానికి ట్రై చేస్తుంటే నేనెళ్లి ఒక పక్కగా నిలబడ్డాను. నన్ను గమనించి పక్కనున్న వ్యక్తికేదో చెప్పడంతో అయోమయంగా చూస్తున్న నా చేతిలో అతనొక 10 నిమిషాల తర్వాత తీసుకొచ్చి నిమ్మరసం పెట్టడంతో ఇది తెమ్మని చెప్పాడా అనుకుని గటగట తాగేశాను. ఆ సెల్ఫీల పర్వం అయిపోయేలోపే ప్రెసిడెంట్ వస్తున్నట్టు కలకలం మొదలయ్యేసరికి వాళ్ళందర్నీ బాడీగార్డ్స్ ఆపడంతో ప్లకార్డ్ పట్టుకొని నిలబడి వాళ్ళు ప్రెసిడెంట్ వైపు చూసి చేతులు ఇవ్వడంతో ఆయన ఎదురు రాగానే సీఎం గారు వెళ్లి హ్యాండ్ షేక్ ఇచ్చి హగ్గు కూడా ఇవ్వడంతో ఇద్దరు ఏదో 2, 3 మాటలు మాట్లాడుకుని ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి బయలుదేరడంతో వాళ్ళ వెనుక కదిలాను. బయట 2 నిమిషాలు మీడియాకి ఇద్దరిని రికార్డ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చి వెంటనే కారెక్కేశారు. నిమ్మరసం ఎఫెక్ట్ వల్ల మరొక గంట కార్‌లో ప్రయాణం చేసినా పెద్దగా ఇబ్బంది లేదు. లోపలికెళ్ళాక నేనన్ని డిషెస్ ఒకసారి చెక్ చేసి పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత సార్ గారికి బొటనవేలు చూపించడంతో ప్రెసిడెంట్ గారు హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆయనకి ఎదురుగా ఉన్న చైర్‌లో ఈయన గారు కూర్చున్నారు. తిండి కూడా మనశ్శాంతిగా తిననివ్వకుండా మీడియా వాళ్ళు ఇంట్లోకి దూసుకుని రావడంతో వెంటనే మాస్క్ ముక్కుకి తగిలించుకొని దిష్టి తగులుతుందిరా వెధవల్లారా! తిండి కూడా టీవీలో చూపించకపోతే ఏమైంది? ఊరుకుంటే బాత్రూంలోకి కూడా వెళ్ళిపోయేలా ఉన్నారని తిట్టుకున్నాను. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.